నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు మా సాంస్క్రిట్ సార్ ఒక మాట చెప్పారు. అది చెప్పిన తర్వాత నా వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది. 10థ్ లేకపోతే ఇంటర్, బీటెక్‌లో చదువుతుంటే ఈ మాట వినండి. సో, అతనేం చెప్పాడంటే, "అరేయ్! మీ నాన్న వాళ్ళు మిమ్మల్ని బాగా తిట్టినప్పుడు కానీ, మీకు ఫీజు కట్టే అవసరం వచ్చినప్పుడు కానీ, మీకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు కానీ, మీకు హెల్త్ పాడైనప్పుడు కానీ, మిమ్మల్ని మీరు అనుకుంటా ఉంటారు, మా నాన్న ఎప్పుడు తిడతా ఉంటారు, లేకపోతే కొడతా ఉంటారు, నన్ను కేర్ చేయరు" అని. ఒకసారి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేనట్టు నటించి వినండి. మీ అమ్మ నాన్నలు ఏం మాట్లాడుకుంటున్నారో. లేపోతే పడుకునే టైంలో ఒకసారి మిమ్మల్ని తిట్టిన రోజు గానీ, మీరుకి డబ్బులు పే చేయాల్సిన వచ్చిన రోజు కానీ మీరు వినండి. వాళ్ళు మీకోసం ఏం మాట్లాడుకుంటున్నారో అని. వాళ్ళ మాటలు వింటే మీరు మొత్తం మారిపోతది. వాళ్ళు మీకోసం ఎలాంటి ఆలోచన చేస్తున్నారు, మీకోసం ఎంత కష్టపడుతున్నారు, మీరు డబ్బులు కట్టడానికి ఎంత బాధపడుతున్నారు, మీ ఫ్యూచర్ కోసం ఏం ఆలోచిస్తున్నారు అని. సో, ఆ రోజు నుంచి నాకు చాలా వరకు మారిపోయా. సో, మారిపోయి నా కోసం ఆలోచించడం స్టార్ట్ చేశా. సో, అలాగే మీరు 10థ్ గానీ, ఇంటర్ గానీ, బీటెక్ గానీ చదువుతుంటే మీ అమ్మ నాన్నలు బాధపడుతుంటే వాళ్ళు మీకోసం అంటే ఇప్పుడు 7/G బృందావన్ కాలనీలో వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు తిడతారు. తిట్టిన తర్వాత పడుకునే ముందు వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకుంటారు. అది విని హీరో మారుతారు. అలాగే చాలామంది మారిపోతారు. మనం అనుకుంటాం మన అమ్మ నాన్న మనల్ని తిడతా ఉంటారని. కానీ మనల్ని బాగు చేయడానికే వాళ్ళు మనల్ని తిడతా ఉంటారు. ఒకసారి ఆలోచించండి. అండ్ ఒక్కసారి మీరు మైండ్ మార్చుకుంటే మీ లైఫ్‌లో చాలా చేంజెస్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.